హలో అందరికీ. ఉసిరికాయల సీజన్ కదండి. ఉసిరికాయ నిల్వ పచ్చడి చేసి చూపిస్తాను చూడండి. దీనికి బాగా తయారైన ఉసిరికాయలు తీసుకుని వాటిని నీళ్లు పోసుకుని శుభ్రంగా కడుక్కోవాలండి. కడుక్కుని పక్కన పెట్టుకొని వాటిపైన తొడిమలు ఉంటే తీసేసుకుని ఒక పొడిగుడ్డతో బాగా నీట్గా తుడుచుకోవాలండి. తుడుచుకుని ఒక గంట సేపు గాలికి ఆరబెట్టుకోవాలండి. ఇప్పుడు ఉసిరికాయల పైన నలుపు రంగు మచ్చలు ఏమైనా ఉంటే కట్ చేసేసుకుని తొనలుగా ఉసిరికాయల్ని కట్ చేసుకోవాలండి. కట్ చేసేసుకుని వాటిని మళ్ళీ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇందులో 2 విధానాలండి. ఫస్ట్ది ఇప్పుడు చూసారు కదా, ఇది సెకండ్ది అనమాట. ఇలా కట్ చేసుకుంటే ఇంకా ఈజీగా అయిపోద్దండి. ఇలా కట్ చేసుకోండి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలండి. అలాగే మొత్తం ఉసిరికాయలన్నిటిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. నేను గింజలు వేయలేదండి. మీరెవరైనా వేసుకునే వాళ్ళు ఉంటే కనుక గింజలను కూడా వేసుకోండి. ఇలాగా మొత్తము ఉసిరికాయలన్నిటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వెడల్పాటి గిన్నెని తీసుకుని శుభ్రంగా తుడుచుకొని ఈ ముక్కలు ఎన్నున్నాయో కొలుచుకోవాలండి. నేను గ్లాస్ తీసుకున్నాను. ఈ గ్లాస్తో కొలుస్తున్నాను అనమాట. నాకు 3 గ్లాసులు ముక్కలు అయ్యి ఇంకో కొంచెం ముక్కలు ఎక్స్ట్రా అయినాయండి. మీరు కొలిచేటప్పుడు ఎప్పుడైనా కానీ అలా గ్లాస్కి పై వరకు కొలవండి. కొలిచేసుకున్న తర్వాత చూడండి, నాకు ఇన్ని ఎక్స్ట్రా అయినాయి అనమాట. 3 గ్లాసులు ముక్కలైనవి కాబట్టి ఆవపిండి, కారము, ఉప్పు కలిపి మనము గ్లాసున్నర వేసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఆవపిండి 1/2 గ్లాసు వేసాను. ఇప్పుడు కారము ఒక 1/2 గ్లాసు వేస్తాను. తర్వాత ఉప్పు 1/2 గ్లాస్కి తక్కువగా వేస్తున్నానండి. ఎక్కువ వేసుకోకండి, మళ్ళీ తర్వాత చూసి వేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని మెంతులు, కొన్ని వెల్లుల్లిపాయలు, అది తొక్క తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కలిపి కొన్ని వేస్తున్నానండి. ఇవన్నీ కలిపి గ్లాసున్నరకి పైనే వస్తాయి అన్నమాట. పర్వాలేదండి, ఎందుకంటే కొంచెం మనకి ముక్కలు ఎక్స్ట్రా వచ్చినాయి కదా, ఉసిరికాయ ముక్కలు, అందుకని కొంచెం మనం ఎక్స్ట్రా వేసుకున్నా పర్లేదు. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసేసి ఉప్పు ఎలాగుందో చూసుకోండి. ఉప్పు కారము కూడా 2 ఎక్కువే ఉండాలండి. ఇప్పుడు ఒక బౌల్లోకి ఆయిల్ తీసుకోండి. వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ తీసుకోండి. దాంట్లో ఉసిరికాయ ముక్కలు వేసేసి ఆ ముక్కల్ని తీసి మనం రెడీ చేసి పెట్టుకున్న కారం మిశ్రమం ఉంది కదండి, దాంట్లో వేసి దాంట్లోంచి బాగా అంతా మిక్స్ చేసి ఆ ముక్కల్ని తీసి మళ్ళీ వేరే గాజు గిన్నెలో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు పైనుంచి మొత్తం ఆయిల్ వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలండి. దీన్ని 3 రోజులు అలాగే పక్కన పెట్టుకుని 3వ రోజు తీసి మళ్ళీ వేరే గిన్నెలో వేసుకుని కావలసినంత నూనె పోసుకుని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఉప్పు సరిపోతే కొంచెం వేసుకోండి. నాకు సరిపోయింది, అందుకని నేను వేయలేదు. కొంచెం ఇంగు వేసాను నేను. ఇంగు వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇదేనండి సంవత్సరం పాటు నిల్వ ఉండే ఉసిరికాయ పచ్చడి. సూపర్గా ఉంటుందండి టేస్టు. తప్పకుండా ట్రై చేయండి. ఆరోగ్యానికి చాలా మంచిదండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.